తాపి మేస్త్రీల హక్కులు, జీవనోపాధి, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న తాపి మేస్త్రి ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలన్న పిలుపునిచ్చారు. తాపి మేస్త్రాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన సెంట్రింగ్ కార్మిక నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గృహ నిర్మాణ రంగంలో తాపి మేస్త్రీల పాత్ర కీలకమని, అనేక రంగాల కార్మికులకు వారు ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. జూన్ 8న ఇందిరా పార్క్ వద్ద జరగబోతున్న ఆత్మగౌరవ సభకు భారీగా హాజరై విజయవంతం చేయాలని అధ్యక్షుడు ఐలన్న కార్మికులకు పిలుపునిచ్చారు. ఈనాడు ఈ నాచారంలోని కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్ మీటు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం తీసుకున్నటువంటి ఏదైతే ఉద్యమ నిర్మాణం ఉందో, సెంట్రింగ్ కార్మికులు మే 16 నాడ సమ్మెకు పోయి ఆ సమ్మెలో కార్మికుల హక్కుల కోసమో లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమం కోసమో కార్మికుల రేట్లు పెంచడం కోసమో కాకుండా కేవలం తాపి మేస్త్రి హటావో సెంట్రింగ్ బచావో అనేటువంటి నినాదం తీసుకొని గుండు దారము, మధ్యవర్తులు, బ్రోకర్సు అనేటువంటి అనేకమైనటువంటి వెకిలి చేష్టలు చేస్తూ భవన నిర్మాణంలో పనిచేసే పెద్దన్న పాత్ర వహించేటువంటి తాపీ కార్మికుల్ని అనేకమైనటువంటి మాటలను మాట్లాడితే ఇవాళ తాపీ మేస్త్రీల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి నిరసన